దాన్ని చూసిన తర్వాత దీనికి పరిష్కారం ఒకటే, కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే ఇలా భారతీయ జనతా పార్టీని ఎట్టి బస్సులో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిపిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదు, సిగ్గు రాదని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. అక్కడ సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలో గెలవబోతున్నారు. ఇవాళ కేంద్రం ఇచ్చిన మాట ప్రకారం మాట ఇవ్వకుండా కూడా మనం చూసిన బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఈ దేశంలోని ఉద్యోగస్తులందరూ కానీ ఇవాళ 12,75,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందో మనం ఆలోచించాలి. దాన్ని చూసి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి, మీ ఇబ్బందులు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వచ్చిందో, ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా ముందుకు పెట్టే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా అన్ని రకాల ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులను, అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. గ్రామాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, ఇలా మీరు చూడండి, రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో సవాల్ చేసి నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. అభివృద్ధి మీద కేంద్రం ఏమిచ్చింది, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏమిచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరం 14 నెలల కాలంలో ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి చర్చించడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధమా, ఈ సవాల్కు స్వీకరిస్తారా, స్వీకరించరా, ఇదే రెఫరెండంగా మీరు సవాల్ను స్వీకరించి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పి మేము సవాల్ ఇస్తే అన్ని మూసుకొని పారిపోయిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకు గరకా నాకు ఘాటుకైందన్న పరిస్థితి. తప్పిపోయి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కండుగొప్పుకోవడానికి భయపడుతున్నాయని, బాధపడుతున్నాయని. ఎందుకంటే పాపం ఆయన అనుకున్నాడు, స్కూల్ నడిపినట్టే ఎలక్షన్లో పోటీ చేసి అనుకున్నాడు. ఆయనకి ఇప్పుడు ఏజెంట్లు లేరు, ప్రచారం చేద్దాం నాయకులు లేరు. ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే ఇండిపెండెంట్ పట్టుకున్నాడు, ఇంకో ఎమ్మెల్యే అలిగి కూర్చున్నాడు. ఏడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఆలోచన లేదు. ఇలా లాస్ట్కు వాళ్ళ స్టాఫ్ను పట్టుకొని తిరుగుతుంది పాపం ఆయన. వాళ్ళ స్టాఫ్ ఏమంటున్నారు, ఇంతకుముందు ఒక కాలేజ్ అయినా పోటీ చేసిండు, పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే వెనక కాలేజీల సిబ్బంది మొత్తం ఉద్యోగాలను కూడా వీకిండు, కాలేజ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలేజీ యజమాని పోటీ చేస్తున్నట్టు ఈయన సిబ్బంది కూడా భయపడుతుంటారు, మా వాడిని గెలిపిస్తే మరి మా ఉద్యోగాలు ఉంటాయో పిక్తాయో, కాలేజీ ఉంటుందో పిక్తుందో, మళ్ళీ ఈ కాలేజ్ ఎవరికైనా లీజుకి ఇస్తే మా ఉద్యోగాలు పోతే, ఇంతకుముందు కాలేజీలు ఉద్యోగాలు పోయినాయి, మా ఉద్యోగాలు పోతే కావచ్చు, మా వాడు గెలుకుంటేనేమని వాళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గెలవద్దని కోరుకుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎట్లా గెలుస్తాడు ఆయన? ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేదు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు పరిచయం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్దామంటే నాకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇలా వేయాల్సింది మనకేస్తారన్న. కొట్లాడింది మనమేనా వీడ, కొట్లాడింది మనం వీడ. ఇలా ఏ వర్గం కోసం కూడా కొట్లాడకపోయినా కూర్చోలే. 5 సంవత్సరాలు ఇలా రగన ఎప్పింది ఇలా మంచిర్యాలలో. కానీ మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తారు, కొంతమంది చేరిబిడ్డ, ఇంకా కొన్ని ఇంకా 4 నెలలు 3 నెలలు చేస్తారు అవచ్చు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే, అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది భయపడుతున్నారు, మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవరు చంపుకున్నా పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఏమంటే మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటువంటి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలో 10 లక్షలో 20 లక్షలో 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిపిద్దాం, వాళ్ళని అన్ని ఏదో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచిస్తే
వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కాంట్రాక్ట్ 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఎట్లుంటుందని ప్రభుత్వం ఇక అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న. 2 లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండు. ఏడికి వచ్చిండు ఇవాళ మొన్న చెప్పినట్రా. నేను తప్ప మాట్లాడినా ఏమన్నా మొన్న నేనేమన్నా అంటే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి మతమే కొడుకు వస్తుంది అన్నాడు. మరి తండ్రి మతం ఏంది? తండ్రి పేరు ఏం పేరు? రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు. గాంధీ ఎక్కడ గాంధీ ఆ మహాత్ముడు చూస్తే కదా ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు. నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలు నన్ను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది గాంధీ అని వాడు బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ అయినప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. ఆ గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పిన దానికే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను. ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో.